తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ వెల్లివిరిసింది. వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువును దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాల్లో భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ వెల్లివిరిసింది. వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువును దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలకు తరలివచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులతో కలిసి నారసింహుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కళాకారుల ఆటపాటలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ లంగర్ హౌస్ దగ్గర వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఘనంగా వైకుంఠ ద్వార దర్శనం అంగరంగ వైభవంగా సాగింది. ఉత్తర ద్వార దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. గరుడ వాహనంపై శ్రీరామచంద్ర స్వామి వారు, గజవాహనంపై సీతమ్మ, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి దర్శనమిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముక్కోటి ఏకాదశి వేడుకలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులను పెద్ద సేవపై ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు అర్చకులు. ఇల్లంతకుంట, జమ్మికుంట, వీణవంక ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనమిచ్చారు. ప్రతి సంవత్సరం జరిగేటువంటి సమస్త పండుగలు, ఉత్సవాలన్నీ కూడా యథాతథంగా అర్చకుల సమక్షంలో కొనసాగుతూనే ఉన్నాయి. విశేషించి ఈరోజు ముక్కోటి ఏకాదశి మహాపర్వకాలాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో ఉదయమే 3:30 మంగళ వాయిద్యాలు, ఆ తర్వాత సుప్రభాతం, అలాగే స్వామివారి యొక్క ప్రాతకాల పూజ అనంతరము స్వామివారి యొక్క మహామండపంలో ఉత్తర ద్వారమందు విశేషంగా అలంకరింపజేసుకొని ఆ హరిహరులు ఇరువురికి కూడా విశేషమైన పూజ, వేద, స్వస్తి కార్యక్రమాన్ని నిర్వహించి ఏకాంతంగా బ్రాహ్మణోత్తముల మధ్యలో రాజేశ్వర స్వామివారి ఆలయంలో చేయడం జరిగింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంచిర్యాల జిల్లా చెన్నూరులోని జగన్నాథ ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం ఒడిశా రాష్ట్రంలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయం తర్వాత రెండోదిగా పేరొందింది. పూరిలోని ఆలయం మాదిరిగానే ఇక్కడ పూజలు నిర్వహించారు అర్చకులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ వేడుకలు నిర్వహించటం ఇక్కడ ఆనవాయితీ. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీరామచంద్ర స్వామి గుడులలో వైకుంఠ ద్వారంతో దర్శించుకుంటున్నారు భక్తులు. తెల్లవారుజాము నుంచి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హన్మకొండ ఎక్సైజ్ కాలనీలోని వెంకటేశ్వర ఆలయం, బట్టల బజార్లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర ఆలయం, భద్రకాళి టెంపుల్, రామప్ప ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. క్యూలైన్లలో బారులు తీరిన భక్తులతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ అధికారులు.